ఇన్స్టాల్ చేయటం ఎలా చేసి చూపిస్తాను. సో మీరు మిగతా వాళ్ళు దానికి ఫాలో అవుదురు కానీ నా వాయిస్ వస్తుందా? సో నేనేం అడుగుతున్నానంటే మీ సిస్టమ్ ఎవరిది అంటే కొంచెం స్పీడ్ ఉన్నది, ర్యామ్ ఎక్కువ ఉన్నది ఎవరిదైనా ఉందా? అట్లా ఏం లేదు కానీ కొంచెం టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అంతే, ఏం లేదు. సో వన్ పర్సన్ షుడ్ షేర్, నాకు ఒకరు షేర్ చేయాలి, స్క్రీన్ షేర్ చేయాలన్నమాట. ఓకే సార్, చేసండి. వాళ్ళు దాన్ని ఫాలో అవుతూ ఉండండి ప్రాసెస్ ని. ఎక్కడైనా డౌట్ వస్తే ఇక్కడ ఆగి అడుగుతారు కానీ అందుకని షేర్ కొట్టండి సందీప్. ఓకే, మిగతా వాళ్ళందరూ స్క్రీన్ వస్తుందండి? మినిమైజ్ చేయండి. ఒకసారి ఎక్కడ డౌన్లోడ్ చేశారో ఫోల్డర్ చూపించండి. ఓకే, దీన్ని తీసుకుపోయి నార్మల్ గా ఇన్ జనరల్ గా మనం ఏం చేద్దామంటే వెనక్కి వెళ్ళండి, ఒక స్టెప్ వెనక్కి వెళ్ళరా సార్? ఓకే సార్. ఓకే, అందరు చూడండి ఒకసారి. ఏంటంటే ఇది జిప్ లో ఉంటుంది. సో ఫస్ట్ వి నీడ్ టు రిమూవ్ ద జిప్. ఓకే, ఇక్కడ రైట్ క్లిక్ కొట్టండి దీనిపైన. రైట్ క్లిక్, ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని చూడండి. ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని చెప్పేసి క్లిక్ కొట్టండి. ఎవరికైతే జిప్ లేదో ఎక్స్ట్రాక్ట్ కొట్టండి. ఇక్కడ డెస్క్టాప్ మీద సేవ్ చేస్తాను సార్. రైట్, నో ప్రాబ్లం, యు గో వేర్ ఎవర్ యు వాంటెడ్. బెటర్ టు గో ఫర్ డెస్క్టాప్. యా, సెలెక్ట్. ఏంటో సెలెక్ట్ ఫోల్డర్ అడుగుతుంది, అది కాదు.
ఓకే, సెలెక్ట్ కొట్టేయండి, సెలెక్ట్ డెస్క్టాప్ కి. ఎక్స్ట్రా కొట్టండి సార్. సో ఇప్పుడు ఇది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఇలా. ఎవరికైతే ఎక్స్ట్రాక్ట్ ఆల్ రాలేదో యూ ప్లీజ్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ 7-zip కానీ ఏదైనా అంటే వస్తుంది జనరల్ గా ఈ ల్యాప్టాప్స్ అన్నిటికీ వస్తుంది. బట్ రాకపోతే ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఆప్షన్ రాకపోతే కనుక అంటే మీ దాంట్లో మోర్ ఆప్షన్స్ అని కింద ఉంటుంది. ఎవరికైనా రాకపోతే నన్ను అడగండి. ఓకే, ఎవరికి రాలేదు? ఎవరు మాట్లాడుతున్నా కొంచెం అంటే స్క్రీన్ నేను చూడట్లేదు కదా అందుకని. అజయ్, అజయ్ నీకు రావట్లేదు. రైట్ క్లిక్ చేస్తే ఏం కనబడుతుంది నీకు? ఫైల్స్ హియర్ అని వస్తుంది. హాల్ అని రావట్లేదు. ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ హియర్ అని వస్తుంది. ఒక్క నిమిషం. ఓకే, ఒక్క నిమిషం. మళ్ళీ ఎవరు? సందీప్, స్టాప్ షేరింగ్. స్టాప్ షేరింగ్. యా, ఇమీడియట్లీ అజయ్ షేర్. ఈ లోపు అది రిటర్న్ అవుతా ఉంటుంది. ఈ లోపు ఇది చూద్దాం. అజయ్ క్లిక్ గా షేర్ చేయండి స్క్రీన్. ట్యాబ్ లో చూస్తానండి, ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేస్తానండి. ల్యాప్టాప్ లో చేస్తున్నారా? సరే, ఇప్పుడు మరి నాకు ఎలా కనబడుతుంది మరి ఇప్పుడు? సరే, ఓకే, ఒక జస్ట్ ఏ మూమెంట్. ల్యాప్టాప్ మీరు అది స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ చార్ట్ లో లోడ్ చేయడానికి వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, రైట్ క్లిక్ కొట్టి నేను చూస్తాను మరి. ఓకే సందీప్, షేర్. ఓకే. ఈ ట్యాబ్ లో ఏదైతే లాగిన్ అయ్యారో అక్కడ స్క్రీన్ షాట్ పర్మిషన్ ఇస్తుంది. మీరు ఆ స్క్రీన్ షాట్ పంపించండి నాకు ఒకసారి, నేను చూస్తాను అదే ఏముంది అనేది. రైట్ క్లిక్ లో ఏమొస్తుందని చూడాలి ఒకసారి. మిగతా వాళ్ళందరూ వస్తుందా? క్లియర్ అయిందా? హలో, ఏమైంది? అయింది సార్, డౌన్లోడ్ అయింది, ఎక్స్ట్రాక్ట్ అయింది. ఓకే ఓకే, ఇది కొంచెం స్లో అన్నట్టు. ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. యా గుడ్. ఓకే, ఐ విల్ వెయిట్ ఫర్ 1 minute. కొంచెం బయటికి రండి ఒకసారి. ఒక స్టెప్ బయటికి రండి. ఎక్కడ అయింది ఎక్స్ట్రాక్ట్? అది ఇదిగోండి కింద లాస్ట్ లో BW7D ఏదో ఉంది. అది ఇదే ఫోల్డర్ ఇలా వస్తుంది. అది లోడ్ అవుతుంది, మళ్ళీ మీకు దాంట్లోకి వెళ్ళిపోతుంది. అది డ్రైవ్ లోకి వెళ్తుంది అది మీది. ఓకే, ఎనీహౌ నో ప్రాబ్లం. డ్రైవ్ లోకి అప్లోడ్ అవుతుంది అది. ఓకే సార్. ఓకే, మీ డ్రైవ్ లోకి అప్లోడ్ అవుతుంది, మీ వన్ డ్రైవ్ లోకి. ఓకే, అవును సార్. ఓకే, వెయిట్. అందరిది అయిందా? ఓకే, ఐఎమ్ టేకింగ్ నెక్స్ట్ స్టెప్. ఓకే సార్. ఎవరిదైనా పెండింగ్ లో ఉంటే చెప్పండి నాకు కనీసం. అవుతుంది సార్. యా ఓకే గుడ్. అజయ్ మీది ఏమైంది? నాకు స్క్రీన్ షాట్ రాలేదే. వచ్చిందా? ఓకే, లెట్ మీ సీ. ఎక్స్ట్రాక్ట్ హియర్ ఉంది కదా, ఎక్స్ట్రాక్ట్ హియర్ అది కొట్టేసేయండి. ఓకే, యా, కాకపోతే అక్కడ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అది. ఇలా మళ్ళీ ఇలా బయటకు వచ్చేటట్టుగా చూపించదు. ఓకే, అవుతుందా ఇప్పుడు? యా ఓకే, రైట్. Hello. Yeah, I'm there. Yeah, I didn't receive that file. ఎవరు? This is Nagamalleshwar. నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు ఈ వీడియో చూద్దరు తర్వాత. Okay, sure. ఎందుకంటే దానికి మళ్ళీ పర్మిషన్ యాడ్ చేయాలి. ఇప్పుడు నేను చేసిన తర్వాత చేస్తాను మీకు, సరేనా? ఓకే, సార్ చూపించండి మీ స్క్రీన్. ఓకే, రైట్. సో ఐఎమ్ జస్ట్ మూవింగ్. స్టెప్ 1 లోపలికి వెళ్ళండి, ఫోల్డర్ లోపలికి. ఓకే, నౌ ఇక్కడ
ప్రెస్ 1. ఎస్, ఓకే. ఇక్కడ GUI విండోస్. ఎవరైనా యాపిల్ వాడుతున్నారా? iOS ఎవరైనా వాడుతున్నారా? iOS అంటున్నాను. మ్యాక్ ఎవరైనా వాడుతున్నారా? విండోస్ 32. నో, ఓకే. విండోస్ 32. ఓకే, ఇక్కడ చూడండి, లాస్ట్ నుంచి 1 2 3 4 5 6th స్టెప్ చూడండి. 1 2 3 4 5 దీని మీద ఒక నిమిషం డబుల్ ట్యాప్ చేయాల్సి వస్తుంది మీరు. ఓకే, డబుల్ ట్యాప్ చేయాలి. ఇదే సార్. అది కాదు దానిపైన ఇది ఎన్నో ఆప్షన్. ఒక నిమిషం ఉండండి. 1 2 3 4 5 6th ఆప్షన్ కరెక్ట్. SAP GUI సెటప్ పైన డబుల్ ట్యాప్ చేయండి, లేదా రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ కొట్టండి. ఎలా ఇచ్చినా పర్లేదు. మీకు మీ స్క్రీన్ పైన ఇప్పుడు SR నో అనే ఆప్షన్ అడుగుతున్నా, మాకు కనపడదు అది. ఓకే, ఎందుకంటే స్క్రీన్ షేర్ లో ఉన్నారు కదా, మాకు కనపడదు అది. ఓకే, ఎస్ నో ఆప్షన్ వస్తుంది. మీ స్క్రీన్ పైన SR నో ఆప్షన్ వస్తుంది, దానికి మీరు ఎస్ అని కొట్టాలి. ఓకే సార్. అప్పుడు ఈ స్క్రీన్ వస్తుంది. ఇంకా సార్ ఇది ఏ వర్షన్ అండి? ఇది 7.5 ఇన్స్టాల్ చేసేది 7.5. ఇది లేటెస్ట్ అండి లేకపోతే ప్రీవియస్ వర్షన్? ఇది లాస్ట్ వర్షన్. ఇంక దీని తర్వాత అంటే 7.8 ఏదో వచ్చిందంట, కానీ అందులో దీనివల్ల ఏం ఉండదు. ఇది జియో ప్యాడ్, ఇది లాంచ్ ప్యాడ్. అంటే ఏవో జస్ట్ థీమ్స్ అవి ఇవి మారుతాయి తప్ప ఇందులో ఇంకేం ఉండదు. నెక్స్ట్ క్లిక్ చేయమంటారా సార్? మీకు ఇంకా రాలేదు కదా, వెయిట్ చేయండి. నాకు వచ్చింది సార్. విజార్డ్ వస్తున్నా, ఒక్క నిమిషం కానీ, జస్ట్ మూమెంట్ కానీ. ఎందుకంటే దాంట్లో ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. ఇది కొంచెం ర్యామ్ తక్కువ ఉన్నట్టు ఉంది సిస్టమ్కి. మీరు మీ ఇన్స్టాలేషన్ కొంచెం టైం పడుతుంది. ఓకే, ఒకసారి ఏమైంది? మినిమైజ్ చేయండి స్క్రీన్. ఎడిపోయింది ఇది. ఇక్కడ కింద ఇది ఓపెన్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ క్యాన్సిల్ అని అడుగుతుంది. షుడ్ ప్రెస్ నెక్స్ట్. సార్ మీకు రీబూట్ ఇస్ పెండింగ్ అని అంటుంది. రీబూట్ చేయాలా? రీబూట్ చేయొద్దు. నో అని కొట్టండి. ఎందుకు రీబూట్? ఇప్పుడేం అక్కర్లేదు రీబూట్స్. ఏం ఆప్షన్ వచ్చింది చెప్పండి. యాక్చువల్గా దీనికి ముందు స్టెప్ లో తను నెక్స్ట్ కొట్టాడు కదా, అక్కడ థర్డ్ ఆప్షన్ డిస్ప్లే అయింది. రీబూట్ ఈస్ పెండింగ్ ఫర్ యువర్ సిస్టమ్, ఇట్ ఈస్ రికమెండెడ్ టు రీబూట్ బిఫోర్ కంటిన్యూ అని. నో కొట్టండి. అక్కడ నో ఆప్షన్ లేదు, నెక్స్ట్ అండ్ క్యాన్సిల్ ఉంది. నెక్స్ట్ కొట్టండి. అప్పుడు ఏం కాదులే, తర్వాత చూద్దాం. ఓకే ఓకే ఓకేనా? ఓకే. సో ఇక్కడ యు ఆర్ సీయింగ్ సమ్ ఆప్షన్స్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ సరిపోతుంది, మిగతా యాడ్ ఆన్స్ అక్కర్లేదు మనకి ఇప్పుడు. ఓకే, KW ఆటోమేటిక్ వర్క్ స్టేషన్స్ ఇవన్నీ అక్కర్లేదు. సో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారా? ఫస్ట్ దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ కొట్టండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ కొట్టండి. అది ప్రోగ్రామ్ ఫైల్స్కి వెళ్తుంది. నెక్స్ట్ కొట్టండి. ఇక ఇక్కడ లోడ్ అవుతా ఉంటుంది. అది లోడ్ అయ్యేంత వరకు టైం పడుతుంది. ఇది స్పీడ్ ఉంటే వెంటనే అయిపోద్ది సిస్టము, లేకపోతే టైం పడుతుంది. నువ్వెంత మీకు నెక్స్ట్ వచ్చిందా? వచ్చింది సార్.
ఓకే, క్లోజ్ కొట్టేసేయండి. ఇక్కడ పని అయిపోయిందా మీది కూడా అజయ్? అవుతుంది సార్, 30% అయింది. ఓకే ఓకే. 1%. నా అది అక్కడ మీకు ఒక అప్లికేషన్ వచ్చి ఉంటుంది యాప్ పైన, ఇక్కడ స్క్రీన్ ఇక్కడ పైన. వచ్చింది సార్. ఏమంటున్నారు? ఇక్కడ వచ్చింది సార్ ఎస్ఏపి లాగాన్. వచ్చింది, అదే అంటున్నాను, ఒక అప్లికేషన్ వచ్చి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ మీద డబుల్ ట్యాప్ చేయండి. రైట్, నా ఇక్కడ మీరు ఒక్కసారి అంటే ఇది అంత పెద్ద చేయకండి, పెద్దది చిన్నగానే ఓకే. సార్ ఎర్రర్ ఏదో వచ్చింది సార్, ఇన్స్టలేషన్ ఆఫ్ SAP ప్రోడక్ట్ ఫెయిల్డ్ విత్ 2 errors అని వచ్చింది. ఏమని వచ్చింది? ఇన్స్టలేషన్ ఆఫ్ SAP ప్రోడక్ట్ ఫెయిల్డ్ విత్ 2 errors అని వచ్చింది. ఎందుకంట మీరు ఎన్ని సెలెక్ట్ చేశారు అందులో? ఒకటే ఫస్ట్ దే సెలెక్ట్ చేసింది సార్. ఓకే, మీది ఏం వర్షన్ సిస్టమ్ అయితే? నాది 10 సార్. 10 అయితే ఎందుకు వస్తుంది ఎర్రర్? 10 రాదే. ఓకే, ఏమని ఎర్రర్ వచ్చింది? ఆ 2 errors ఏంటో చూడండి ఓపెన్ చేసి. ఒక్క నిమిషం సందీప్, ఒకసారి పని షేర్ చేయండి. షేర్ చేస్తాను. పని సందీప్ మీరు ఆపేరా ఒకసారి. ఓకే, ఇది వచ్చింది సార్. ఓకే, క్లోజ్ కొట్టండి ఒకసారి. క్లోజ్, మినిమైజ్ చేయండి స్క్రీన్. ఇక్కడ ఇది వచ్చింది. వచ్చేసింది కదా, ఓపెన్ అయింది. ఓపెన్ కొట్టండి. ఎర్రర్స్ అని అది వచ్చింది. అది కంప్లీట్ చూద్దాం అసలు అది ఏమి వస్తుంది, పనిచేస్తుంది. అది ఇంకేదన్నా మరి స్క్రిప్ట్ పోయిందో ఏంటో చూడాలి మరి, అది చూద్దాం. ఓకే, నా ఇదే స్క్రీన్ లో ఉన్నారు కదా అందరూ. ఇక్కడ ఇలానే ఉంచండి, ఇలానే ఉంచండి, ఇంతకటి లాగానే ఉంచండి. అదే వస్తుంది. అంటే నాకు మామూలుగా చూడడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. ఇక్కడ మోర్ ఆప్షన్కి వెళ్ళండి. మోర్ ఆప్షన్కి వెళ్ళండి. అక్కడ పైన లెఫ్ట్ లో పైన 3 dots ఉన్నాయి చూడండి, 3 lines. దాని మీద ఓపెన్ చేయండి. ఆప్షన్స్కి వెళ్ళండి. ఓకే, ఇక్కడ బ్లూ క్రిస్టల్ థీమ్ ఉంది చూడండి, దాన్ని తీసేసేయండి. బ్లూ క్రిస్టల్ థీమ్ పైన SAP సిగ్నేచర్ థీమ్కి వచ్చేసేయండి. మీకు స్టార్టింగ్ లో కొంచెం ఇది స్క్రీన్ కొంచెం నీట్ గా ఉంటుంది, అంతే, ఎంతకు మించి ఏం లేదు. ఏదైనా మీ ఇష్టం, ఏదైనా పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు, అట్లా జస్ట్ థీమ్ ఇట్స్, దట్స్ ఆల్. ఓకే, అక్కడ ఓకే కొట్టి అప్లై కొట్టండి. ఓకే కొట్టి అప్లై కొట్టండి. ఓకే ఓకే, పోయిందా? మళ్ళీ కొట్టండి, ఓపెన్ చేయండి. హలో అప్లై. సార్ మేడం చెప్పండి. సార్, దీనికన్నా ముందు ఒక స్టెప్ చెప్పరా? ఎందుకంటే నేను అది రీబూట్ అయిపోయింది కంప్లీట్ గా మళ్ళీ. నో ప్రాబ్లం. దెన్ ఎక్కడ ఉన్నారు మీరు? ఓపెన్ అయిందా మీ సిస్టమ్? ఓపెన్ అయింది సార్. ఏమొస్తుంది చెప్పండి, ఏమొచ్చింది? ఇది క్లోజ్ చేసేయండి, ఈ స్క్రీన్ క్లోజ్ చేసేసేయండి మీరు. అంటే ఇన్ ద సెన్స్ ఈ విండో క్లోజ్ చేయండి. ఈ SAP 750 విండో అది క్లోజ్ చేసేసేయండి. మళ్ళీ రీ ఓపెన్ చేయండి. ఇది వచ్చింది సార్. ఏమొచ్చింది? SAP లాగిన్. ఓపెన్ అయింది కదా, ఇదే సేమ్ ప్యాడ్ ఉంది కదా మీ దగ్గర కూడా, అది రీస్టార్ట్ చేస్తుంది. ఏం లేదు, నో ప్రాబ్లం. మీ సిస్టమ్ రీస్టార్ట్ అవ్వలేదు. ఓకే, నేను చెప్పిన ప్రాసెస్ చేద్దాం కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు మారట్లేదు? ఇది ఎక్స్ప్లోరర్ మారట్లేదు. 750 ఎక్స్ప్లోరర్ మళ్ళీ క్లోజ్ చేస్తే ఆన్ చేస్తే రీస్టార్ట్ చేస్తే అవుతుంది మీకు. సరే ఉండండి, మళ్ళీ ఓపెన్ చేయండి. ఆప్షన్స్కి వెళ్ళండి. అది మారింది కదా. ఒక నిమిషం. యాక్టివేటెడ్ యానిమేటెడ్ ఫోకస్ అని చెప్పి ఫస్ట్ టిక్ చూడండి. అన్టిక్ చేసి మళ్ళీ టిక్ చేయండి. ఈసారి అప్లై కొట్టండి కింద. క్లోజ్, ఇది కూడా క్లోజ్. ఒకసారి ఒక్క నిమిషం, ఇక్కడ
టాస్క్ బార్ లో కాదు, టాస్క్ ట్రేలో కింద దానిలో ఎస్ఏపి లాగిన్ ఆన్ లో ఉన్నట్టుంది, ఓపెన్ చేయండి. లేదు 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 లేదు, ఓకే మళ్ళీ ఓపెన్ చేయండి ఎస్ఏపి. నో వరీస్, మారిపోద్ది ఇది తర్వాత స్క్రీన్ అంటే ఈ స్క్రీన్ 7. ఇప్పుడు మీరు చూస్తున్న విండో మారిపోద్ది. ఇప్పుడు నేను మార్చిన థీమ్ మార్చుకుంటే ఓకే ఓకే, నో ఇష్యూస్. ఇప్పటికి మీరు ఏం చేస్తారంటే న్యూ ఐటమ్, ఇక్కడ కనెక్షన్స్ లో ఒక్క నిమిషం, బిఫోర్ దాట్ ఒక్క నిమిషం, అది క్లోజ్. ఇక్కడ మీ మౌస్ హైలైటర్, ఫేవరెట్స్, షార్ట్ కట్స్, కనెక్షన్స్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్ లా. మీ మౌస్ హైలైటర్ ఎప్పుడు కూడా కనెక్షన్స్ మీద ఉండాలి ఫస్ట్. అంటే అది గ్రే కొంచెం చూడండి అక్కడ, ఐఎస్ చూడండి, అది గ్రే కలర్, గ్రే బ్లూ అవుతుంది కదా. సో అది అలా హైలైట్ అయిన తర్వాత మాత్రమే న్యూ ఐటమ్స్కి వెళ్ళాలి. న్యూ ఐటమ్ కొంచెం పైకి లాగండి స్క్రీన్ ని. ఓకే, ఇప్పుడు కింద కనబడుతుంది నాకు. ఓకే, నౌ నో నథింగ్ టు డూ హియర్. నెక్స్ట్ కొట్టండి ఇక్కడ, నెక్స్ట్. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఎస్ఏపి ఎస్డి అని రాయండి. ఏ రాసినా పర్లేదు, ఎస్ఏపి ఎస్డి అని రాసుకోండి. ఎస్ఏపి ఎస్డి రాశాను సార్. అప్లికేషన్ సర్వర్ లో నేను చెప్తాను, నా సిస్టంలో ఏముందో చూసి చెప్పాలి. ఓకే, ఎస్ఏపి నేను టైప్ చేస్తున్నాను చార్ట్ లో టైప్ చేస్తాను, ప్లస్ ఒక స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నాను. మీరు దాన్ని ఆ స్క్రీన్ షాట్ ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఒక్క నిమిషం, చార్ట్ లో రాస్తున్నాను. I hope everyone received. Yes. ఓకే, నేను చెప్తాను మీకు పని, మీరు ఎంటర్ చేయండి. ఎస్ఏపి నేను ఇస్తాను. ఎస్ఏపి 123 డాట్ DDNS, ఢిల్లీ నార్త్ సౌత్. డిఎన్ఎస్ సార్, డిడిఎన్ఎస్. ఢిల్లీ 2 డీలు. ఓకే, ns.net. స్మాల్ లెటర్స్ పెట్టండి, ఎందుకు క్యాపిటల్స్ పెడుతున్నారు? ఓకే, అలా ఏం లేదులే కానీ. ఓకే, నెక్స్ట్ ఇన్స్టెన్స్ నెంబర్ 00 గుర్తు పెట్టుకోండి ఒకసారి. ఓకే రైట్, నెక్స్ట్ క్యాపిటల్ డిఈవి, సిస్టమ్ ఐడి క్యాపిటల్ డిఈవి సిస్టమ్ ఐడి. ఓకే, ఒక్క నిమిషం, కింద ఫినిష్ కొట్టేసండి, ఇంకా స్ట్రింగ్ ఏముండదు, ఫినిష్ కొట్టండి. టిక్ బాక్స్ అని కొట్టాలి. నో, నాట్ రిక్వైర్డ్, ఫినిష్ కొట్టండి. ఇప్పుడు మీ స్క్రీన్ పైకి ఒక లైన్ వచ్చింది చూడండి, ఈ వైట్ బాక్స్ లో ఒక లైన్ వచ్చింది, ఎస్ఏపి ఎస్డి అని. దాన్ని కొంచెం ఎక్సెల్ లో లాగా కొంచెం ఆ కాలమ్స్ ని అడ్జస్ట్ చేయండి. ఎక్సెల్ లో లాగా కాలమ్స్ ని అడ్జస్ట్ చేయండి. నన్ను ఇక్కడ ఎక్సెల్ లో ఎలా కాలమ్స్ అడ్జస్ట్ చేస్తారు, నేమ్ పక్కన అంతే సరిపోతుంది. సో అంత వద్దులేండి, కొంచెం చాలు. ఓకే, నో ప్రాబ్లం, మిగతా కూడా కనపడాలి కదా. సో అందుకే ఓకే, ఇది సిస్టమ్ డీటెయిల్స్. ఇప్పుడు దీన్ని డబుల్ ట్యాప్ చేయండి, దీన్ని పెద్ద చేయండి. ఇప్పుడు దీన్ని పెద్ద చేసేసేయండి సార్, maximize చేయండి screen. Now you are in user and password area. Okay, all right, మీరు క్లోజ్ చేసేసేయండి స్క్రీన్ ని. స్టాప్ షేర్. చేశాను సార్. ఎవరికైనా ఏదైనా ఎర్రర్ ఉందా, ఇష్యూ ఉందా, ఎక్కడైనా అయిపోయారా? నో సార్. అందరూ ఓకేరా? వెరీ గుడ్. All right, let me share my screen then.
మీకు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్ది అంటే మీ సిస్టము ఏంటి మీ సిస్టంలో వాడు ఫస్ట్ ఇలా ఇచ్చేస్తాడు. అంటే ఎస్ఏపి ఇలా ఎంటీ బాక్స్ ఉంటుంది, మీకు ఇలా ప్యాడ్ ఆల్రెడీ ఉంటుంది మీ దగ్గర. ఓకే, మీ సిస్టంలో ఆల్రెడీ ప్యాడ్ ఉంటుంది. అంటే వాడు డౌన్లోడ్ చేసి ఉంచుతారు. అలా ఏమి మిమ్మల్ని డౌన్లోడ్ చేసుకోమనరు ఇన్ జనరల్ గా కంపెనీస్ లో. బట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తే యూ నో నౌ హౌ టు డౌన్లోడ్ అనేది కూడా. సో డౌన్లోడ్ నార్మల్ గా జరగదు, అది వాళ్ళే డౌన్లోడ్ చేస్తుంది. మన బేసిస్ టీమ్ చేసిస్తారు వాళ్ళు. నో వరీ, సెక్యూరిటీ టీం ఉంటుంది, వాళ్ళు డౌన్లోడ్ చేసిస్తారు. సో ఇక్కడ ప్యాడ్ ఎంటీ అవుతుంది. ఆ తర్వాత మీకు క్రెడెన్షియల్స్ అంటారు వీటిని. ఇప్పుడు మీరు తీసుకుంది క్రెడెన్షియల్స్. ఓకే, ఇప్పుడు నేను చూపించింది మీకు క్రెడెన్షియల్స్. ఇవి ఈ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వాళ్ళు ఇస్తారు. ఎలా, ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ పంపించా కదా, అలా ఇస్తారు ఎంటర్ చేసుకోండి అని. సో దాన్ని మీరు ఎంటర్ చేయగలగాలి ప్రతి దానికి. అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిస్టంలో లాగిన్ అవ్వాలంటే వాళ్ళ క్రెడెన్షియల్ జస్ట్ అలా మీకు స్క్రీన్ షాట్ మెసేజ్ పంపిస్తారు. జస్ట్ యూ హ్యావ్ టు గో ఇన్ సైడ్, నెక్స్ట్ కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఎంటర్ చేసేయాలి ఆ డీటెయిల్స్ని. ఆ డీటెయిల్స్ లో ఇక్కడ ఏం రాసుంటే అది ఇచ్చేస్తే యు ఆర్ ఏబుల్ టు లాగిన్. ఫస్ట్ ఈ పాస్వర్డ్ యూజర్ నేమ్ కోసం మీరు మీ బేసిస్ కన్సల్టెంట్ ఉంటాడు మీతో పాటు, వాళ్ళకి మెయిల్ పెట్టాలి. సో ఐ మీన్ న్యూ యూజర్, ఇది నా ఎంప్లాయీ ఐడి ఏదో ఒకటి ఇచ్చేస్తే వాళ్ళు మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇస్తారు. అయితే మీరు ఏ టీంలో పనిచేస్తున్నారు, ఎవరి కింద పనిచేస్తున్నారు అడిగి మీకు ఏమేమి రోల్స్ ఇవ్వాలో వాళ్ళు చూస్తారు. అంటే మీ రోల్స్ బట్టి మీకు ఏమేమి రోల్స్ అసైన్ చేయాలంటే ఎలా స్క్రీన్ పని చేయాలి ఏంటి అనేది వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో కంట్రోల్ చేసి ఇస్తారు మీకు. ఇన్ జనరల్ గా మీతో పాటు ఇంకెవరైనా మీ కోలీగ్ ఎవరైనా ఉంటే వాళ్ళది యూజర్ తీసుకొని వాళ్ళు చేస్తారు. అది వాళ్ళ పని, ఎనీ బేసిస్ వాళ్ళ పని, మనకి సంబంధం లేదు. సో మీరు వాళ్ళకి యూజర్ నేమ్ పాస్వర్డ్ రిక్వెస్ట్ చేయగానే వాళ్ళు మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎస్ఏపిలో ప్రతి థింగ్ రికార్డ్ అవుద్ది వెనక. మనం చేస్తున్న ప్రతి స్టెప్, ప్రతి మూవ్ వెనక రికార్డ్ అవుతుంది. లాగ్ లాగా క్రియేట్ అవుతుంది వెనక. ఓకే, సో మీరు ఒక లాగిన్ అయిన తర్వాత ఒక నిమిషం నేను చూపిస్తాను. ఒక నిమిషం, నా లాగిన్ తో లాగిన్ అవ్వకండి, అది రావద్దు, మీరు దాన్ని క్లోజ్ చేయకండి. ఓకే ఓకే, ఇలా లాగిన్ అయిపోతుంది. ఓకే, ఇలా లాగిన్ అవుతుంది. ఇలా లాగిన్ అయిన తర్వాత ఇది హోమ్ స్క్రీన్, ఇది మీకు ఇందులో అయితే. ఓకే, నేను ఇది చేసిన తర్వాత మీకు మిగతా డీటెయిల్స్ చెప్తాను. ఇందులో మనకి ఇక్కడ ఈసీసీకి ఎలా ఉంటుంది, హనాకి ఎలా ఉంటుంది, డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తాను. ముందు మీకు ఇది అలవాటు అవ్వాలి కదా. సో నేను మీకు ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ రేపు ఇస్తాను, సాటర్డే. మీరు ఏం చేయాలి అంటే, నేను మీకు ఇంకో దానితో పాటు ఒక వీడియో లింక్ కూడా ఇస్తాను మీకు రేపు పొద్దున హోంవర్క్. అది మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాను. ఎవరి యూజర్ నేమ్ వాళ్ళకే ఉంటుంది, ఎవరి పాస్వర్డ్ వాళ్ళకే ఉంటుంది. ఇనిషియల్ పాస్వర్డ్ వచ్చేసి ఓకే, ఒక ఇనిషియల్ పాస్వర్డ్ ఉంటుంది. మీ యూజరు ఓకే ఇలా ఉంటుంది. ఒక నిమిషం, సంథింగ్ లైక్ యూజర్. ఓకే, యూజర్ మేబీ 51 45 67 ఏదో ఒకటి నెంబర్ వస్తుంది మీకు. ఇది మీ యూజర్ నేమ్, ఇది మీ యూజర్ నేమ్. దీంతో పాటుగా పాస్వర్డ్ వస్తుంది. ఇది స్మాల్ లెటరా ఎస్ఏపి, ఇది స్మాల్ లెటర్ ఎస్ఏపి 123, ఇది మీ పాస్వర్డ్. ఓకే, మీకు యూజర్ నేమ్లు మీరు ఇండివిజువల్ గా పంపిస్తాను, పాస్వర్డ్ మాత్రం ఒకటే ఎస్ఏపి 123. దీన్ని మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ పాపప్ ఓపెన్ అయిపోయి మీకు బ్యాంక్ లో మీరు కొత్త ఏటీఎం కొత్త పాస్వర్డ్ తీసుకుంటే మీకు ఎలా పాపప్ ఓపెన్ అవుతుంది, అలా పాపప్ ఓపెన్ అవుతుంది. సో న్యూ పాస్వర్డ్, రిపీట్ ది న్యూ పాస్వర్డ్ అంటే 2 సార్లు అడుగుద్ది. సో మీకు కావాల్సిన పాస్వర్డ్ ని మీరు మళ్ళీ ఎంటర్ చేసుకుంటారు. అంటే ఈ పాస్వర్డ్ ఇంక ఎగిరిపోద్ది, ఇంక వెళ్ళిపోద్ది, ఇంక ఉండదు ఇంక ఈ పాస్వర్డ్. మీ ఓన్ పాస్వర్డ్ మీరు ఏదైతే సెట్ చేసుకుంటారో మీ ఓన్ పాస్వర్డ్ ని మీరు ఇక్కడ చేసుకోవాల్సి వస్తుంది, ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇంక నుంచి మీరు ఇక్కడ నుంచి లాగిన్ అయ్యేటప్పుడు మీ యూజర్ నేమ్ మీ ఓన్ పాస్వర్డ్ తో లాగిన్ అవుతారు. ఇంక ఈ పాస్వర్డ్ పనిచేయదు. ఇది ఇనిషియల్ పాస్వర్డ్ అంటారు దీన్ని. ఈ ఇనిషియల్ పాస్వర్డ్ పనిచేయదు ఇంకా.
ఓకే, మళ్ళీ ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఈ పాస్వర్డ్ టైప్ చేసే ముందు, మళ్ళీ చెప్తున్నాను, ఈ పాస్వర్డ్ టైప్ చేసే ముందు మీరు ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని, ఎందుకు ఇంత ఘనంగా చెప్తున్నానో నాకు తెలుసు, సో మీరు చేస్తారు, తప్పు చేస్తారనే విషయంతోనే చెప్తున్నాను నేను. ఇలా నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి మీరు ఏ పాస్వర్డ్ అయితే టైప్ చేద్దాం అనుకుంటున్నారో, ఇద్దరు క్యాపిటల్ లెటర్ ఆర్ స్మాల్ లెటర్, ఏ టైప్ అయితే పాస్వర్డ్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నారో, ఓకే, ఆ పాస్వర్డ్ ని మీరు ఫస్ట్ ఇక్కడ టైప్ చేయండి. నో ఇష్యూస్. ఆ స్క్రీన్ మీకు ఒక పాపప్ రాగానే నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని ఆ పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేసుకొని దీన్ని తీసుకుపోయి కాపీ పేస్ట్ చేసుకోండి. దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే ఇన్స్టెడ్ ఆఫ్ టైపింగ్. ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఎస్ఏపిలో ఈ స్క్రీన్ పైన ఎలా ఉంటుందంటే, ఇది ఇప్పుడు నేను యూజర్ నేమ్ ఎంటర్ చేశాను నాది ఇది. సో ఇక్కడ పాస్వర్డ్ మీకు ఇది డాట్స్ వెళ్ళిపోతా ఉంటాయి చూడండి. నేను నా పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను, చూసారా, అలా ముందుకు వెళ్ళిపోతా ఉంటది. అంటే అక్కడ వరకు ఉన్నట్టు పాస్వర్డ్. యాక్చువల్ గా దీన్ని మీరు ఇలా స్క్రోల్ చేస్తే ఇవ్వండి, ఇన్ని పాస్వర్డ్స్ ఉన్నాయి, లోపల ఉంది, అది పాస్వర్డ్ ఉంది, కానీ కనపడదు, ఎక్కడ దాకా ఎంటర్ చేసామో ఏంటి అనేది తెలియదు. సో మీరు ఏం చేయాలంటే, ఒకవేళ మీరు తప్పు ఎంటర్ చేస్తే ఈ లాస్ట్ దానిపైన లేకపోతే ఈ లాస్ట్ దానిపైన మౌస్ పనిచేయదు. చూడండి, నేను ఇక్కడ ట్యాప్ చేద్దామని ట్రై చేస్తున్నాను, అంటే ఇక్కడికి ఇన్సర్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాను, అది ఇక్కడ మాత్రమే బ్లింక్ అవుతా ఉంది, ఎందుకంటే ఇక్కడ వరకే ఉంది పాస్వర్డ్. సో అక్కడ వరకు తీసుకొని మీరు బ్యాక్ స్పేస్ ఇస్తే వెనక్కి వెళ్ళిపోద్ది, డిలీట్ అయిపోద్ది. సో ఇట్ ఈస్ ఎంటీ స్క్రీన్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, 3 సార్లు కన్నా పాస్వర్డ్ రాంగ్ గా తప్పుగా ఎంటర్ చేస్తే స్క్రీన్ లాక్ అయిపోద్ది. మళ్ళీ దాన్ని అన్లాక్ చేయించాలి అంటే నేను మళ్ళీ రిక్వెస్ట్ పంపించుకొని, వాడు మళ్ళీ ఎప్పుడు లేస్తాడో తెలియదు, ఎప్పుడు చూస్తాడో తెలియదు, అది యూఎస్ లో ఉంటుంది సర్వర్. సో మళ్ళీ అది చూసుకొని అది నాకు రిపీట్ చేసే టైంకి పుణ్యకాలు కాస్త అయిపోతుంది. అంటే మీరు ప్రాక్టీస్ చేద్దాం అనుకున్న టైం వేస్ట్ అయిపోద్ది. ఐ డోంట్ వాంట్ దట్. అందుకే నేను ఇంతగానో చెప్తున్నాను, అది చేయకండి. దానివల్ల మీ టైం వేస్ట్ అవుతుంది, ప్రాక్టీస్ మిస్ అయిపోతుంది, అంటే టైం వేస్ట్ అయిపోద్ది. సో పాస్వర్డ్ ని రాంగ్ ఎంటర్ చేయకండి, 3 సార్లు కన్నా రాంగ్ ఎంటర్ చేయకండి. ఒకవేళ ఎంటర్ చేసినా నాకు ఇమీడియట్ గా మెసేజ్ చేయండి, ఇమీడియట్ గా మెసేజ్ చేయకండి, డోంట్ డిలే. సో నేను ఇమీడియట్ గా వాళ్ళకి రిక్వెస్ట్ పంపించుకుంటాను. ఒక్కోసారి ఇమ్మీడియట్ గా వచ్చేస్తే, ఒక్కోసారి హాఫ్ డే పడుతుంది. అందుకని నేను చెప్తాను, అదంతా మనం ఎందుకు పడాలి చెప్పండి. సో వీ విల్ బి లైక్, ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ పెట్టుకుంటున్నాం, జాగ్రత్తగా సేవ్ చేసుకుని పక్కన రాసేసుకుంటాం. సో దాన్ని కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో సింపుల్ గా పెట్టుకోండి పాస్వర్డ్స్, అంత డిఫికల్ట్ గా ఏం లేదు. ఇదేం బ్యాంక్ అకౌంట్ కాదు, దీంట్లో డబ్బులు ఏం లేవు. ఓకే ఓకే, కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ లెటర్స్ ఏదో పెట్టుకోండి. రైట్, నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ చెప్తాను. ఓపెన్, ఇది ఓపెన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా చేశారనుకోండి, ఇలా ఓపెన్ అయింది కదా, ఇలా ఓపెన్ అయింది. నేను చూసుకోలేదు ఇది ఓపెన్ అయిన విషయం. మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను, నేను మళ్ళీ లాగిన్ చేస్తున్నాను. అది లాగిన్ అడుగుతుంది ప్రతిసారి. మీరు ప్యాడ్కి వెళ్ళి కొట్టారంటే, ప్యాడ్కి వెళ్ళి కొడితే మీరు ప్రతిసారి అది లాగిన్ అడుగుద్ది. సో నేను దానికి సంబంధించిన ఒక వీడియో ఇస్తాను మీకు, దాన్ని చూద్దరు కానీ రేపు హోంవర్క్ కింద. ఎనీహో ఇప్పుడు చూడండి, 517 మళ్ళీ నేను మళ్ళీ ఎంటర్ చేశాను. వన్స్ నేను ఎంటర్ చేసిన తర్వాత నన్ను ఇలా అడుగుతుంది. ఏమని ఉంటుంది తెలుందా? యూజర్ నాగా ఇస్ ఆల్రెడీ లాగ్డ్ ఇన్ ద క్లయింట్ 800, దిస్ ఇస్ మై ఐపీ అడ్రస్, ఇదేదో సిస్టమ్ ఐపీ, ఇదన్నీ అడుగుతుంది. ఇక్కడ లాగిన్ అయ్యి ఉన్నాడు ఆల్రెడీ అని చెప్తుంది. అంటే మీరే లాగిన్ అయ్యారు, నేనే లాగిన్ అయ్యి ఉన్నాను, కానీ అది ఇక్కడ వేరే చోట లాగిన్ అయిన విషయం నాకు తెలియదు. ఒక్కోసారి సిస్టమ్ క్లోజ్ అవ్వదు, క్లోజ్ అవ్వకుండా క్లోజ్ అయిపోతుంది. అంటే మీరు మామూలుగా బై ఫోర్స్ గా క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసినప్పుడు ఒకసారి ఇలా వస్తుంది. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే చూడండి, కంటిన్యూ విత్ దిస్ లాగిన్ అండ్ ఎండ్ అదర్ లాగిన్స్, అంటే దాన్ని క్లోజ్ చెయ్యి, దీన్ని ఓపెన్ చెయ్యి అని చెప్తున్నాం. లేకపోతే టర్మినేట్ దిస్ లాగిన్ అంటే ఇది క్లోజ్ చెయ్యి, నాకు తెలిసిపోయింది, అది ఇంకోటి ఓపెన్ లో ఉన్న విషయం అది తెలుసు, ఇప్పుడు నాకు తెలిసింది. ఇప్పుడు నేనేం చేస్తాను, కంటిన్యూ విత్ దిస్ లాగిన్, టర్మినేట్ అదర్ లాగిన్ అంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా మెసేజ్ వస్తుంది, బ్యాక్ ఎండ్ సెషన్ క్లోజ్డ్ బై సిస్టమ్. ఆటోమేటిక్ గా సిస్టమ్ క్లోజ్ చేసేసింది. ఇవన్నీ వేరే క్లోజ్ చేసేస్తాను. ఇది ఇంతకు ముందు క్లాస్ లో ఇది బ్యాక్ కొడితే ఇలా తిరుగుతుంది. ఇలా స్క్రీన్ ఓన్లీ 5 minutes మాత్రమే ఓపెన్ లో ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్ గా లాగౌట్ అయిపోద్ది. అంటే మీరు మీరు బ్యాంకింగ్ యాప్ ఎలా కనపడుతుందో అలానే ఉంటది. మీరు ఏ బ్యాంక్ అయినా రిజిస్టర్ అవ్వగానే, లాగిన్ అవ్వగానే మీకు
టైమర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతా ఉంటుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేశారా బ్యాంకింగ్ లో పైన టైం కౌంట్ అవుతా ఉంటుంది 15, 14, 13 అని చెప్పేసి మినిట్స్ కౌంట్ అవుతా ఉంటాయి. ఎందుకు అంటే Yes, sir. ఆ సెక్యూరిటీ పర్పస్ ఆ టైం తర్వాత దాన్ని క్లోజ్ చేయిస్తాడు. ఇక్కడ కూడా అంతే, SAP లో కూడా అదే సిస్టమ్ ఉంటది, ఎప్పటి నుంచో ఉంది అది. ఓకే, ఆ టైమర్ క్లోజ్ అయిపోతే మీకు ఆటోమేటిక్ ఇలా లాగౌట్ అయిపోయి ఇలా మెసేజ్ వస్తుంది మీకు, సిస్టమ్ ఇస్ క్లోజ్డ్ ఆటోమేటికల్, ఇట్స్ బ్రోకెన్, లింక్ ఇస్ బ్రోకెన్, అంటే కనెక్షన్ బ్రోకెన్ అయిపోయింది, అంటే టైం ఎక్కువ తీసుకున్నారు మీరు. సో ఒకవేళ మీకు ఇంటర్నెట్ లేకపోయినా కూడా మీకు సిస్టమ్ ఓపెన్ అవ్వదు. ఇది మీ స్క్రీన్ లో మీ కంప్యూటర్ లో ల్యాప్టాప్ లో ఇంటర్నెట్ లేకపోయినా కూడా ఇది ఓపెన్ అవ్వదు. ఇంటర్నెట్ కావాలి దీనికి, ఎందుకంటే ఇది ఆన్లైన్ సర్వర్ కాబట్టి ఇంటర్నెట్ ఉండాలి. మీకు ఇంటర్నెట్ లేకుండా మీరు ఇలా ట్రై చేస్తున్నప్పుడు మీకు ఇందాక మెసేజ్ వస్తూ ఉంటది, బ్లింక్ అవుతా ఉంటది. ఇందాక మెసేజ్ ఎర్రర్ మెసేజ్ వచ్చింది కదా, అది వస్తుంది. అది వచ్చేసి నేను మిమ్మల్ని అలో చేయలేదు. ఒకవేళ ఇంటర్నెట్ ఉండి అలా మెసేజ్ వస్తే నాకు ఇమీడియట్ గా మెసేజ్ చేయాలి మీరు. అలా ఉండి ఇంటర్నెట్ పనిచేస్తుంది, మీరు గూగుల్ ఓపెన్ చేస్తే గూగుల్ ఓపెన్ అవుతుంది, కానీ మీకు స్క్రీన్ ఓపెన్ అవ్వట్లా, అంటే ఇది రావట్లా, యూజర్ లాగిన్ స్క్రీన్ రావట్లా. మీరు ఇమీడియట్ గా నాకు చెప్పాలి. నాకు ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ ఫోటో లేకపోతే జస్ట్ ఒక టెక్స్ట్ మెసేజ్ సర్వర్ ఈజ్ నాట్ వర్కింగ్ అని చెప్పేసి మెసేజ్ చేస్తే నేను ఇమీడియట్ గా టీమ్ తో మాట్లాడతాను, టీమ్ కి రిప్లై పంపిస్తాను. ఒక్కోసారి డౌన్ లో ఉంటుంది సర్వర్, సో అది నేను చెప్తే వాళ్ళు మళ్ళీ దాన్ని అప్ చేస్తారు. ఓకేనా, ఇవన్నీ కొంచెం అంటే మనం ఆన్లైన్ సర్వర్ కాబట్టి ఇవన్నీ చేయాలి. కాకపోతే దీనిలో ఉన్న ఫీజిబిలిటీ ఏంటంటే మీకు ఇమీడియట్ గా ఓపెన్ అయిపోద్ది, అంటే ఎనీ టైం ఎనీవేర్ ఎక్కడ కూర్చున్నా సరే ఇంటర్నెట్ ఉంటే ఇమీడియట్ గా మీరు లాగిన్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, ఫాస్ట్ ఉంటుంది. ఓకే, మీకు రియల్ టైంలో కూడా ఇలానే ఉంటుంది, సర్వర్స్ రియల్ టైంలో కూడా ఇలానే ఉంటుంది. కాకపోతే ఒక్కోసారి దానికి వాడు ఈ ఏమంటారు దీన్ని రిమోట్ డెస్క్టాప్ ద్వారా కూడా లాగిన్ చేపిస్తాడు. సో అది నేను చూపిస్తాను, దాంట్లో కూడా ఉంది మంది, దాంట్లో కూడా చూపిస్తాను దాన్ని ఎలా చేయాలి, అది ఎలా లాగిన్ అవ్వాలి. అంటే మీరు రియల్ టైంలోకి వెళ్ళి కూర్చోగానే రెండు విషయాలు జరుగుతాయి, ఐదర్ ఇలా లాగిన్ అవ్వాలి లేదా రిమోట్ నుంచి లాగిన్ అవ్వాలి. సో ఈ రెండు ప్రాసెస్ మనం చేసుకుంటాం. ఇదే డే 1 లో మీరు వెళ్ళగానే కూర్చోగానే చేసే పని ఇదే ఆఫీస్ లో. వన్స్ లాగిన్ అయిన తర్వాత దీనిలో ఏమేమి ఉన్నాయి, ఏమేంటి ఈ సెట్టింగ్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నేను ఆ వీడియోలో చెప్పుకున్నాను, మీకు అది నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ వరకు చేయండి, నేను ఆ వీడియో మీకు క్లోజ్ చేసి ఫార్వర్డ్ చేస్తాను. ఎవరైనా లాగిన్ చేయలేకపోయారు ఇప్పటి వరకు టీంలో? అందరూ చేశారా? అందరికి స్క్రీన్ వచ్చిందా? Yes, sir. నిఖిల్ వచ్చిందా? నవ్య గారు, నివేదిత గారు వచ్చిందా? సారీ, Yes, sir. మహేందర్ గారు, గణేష్ గారు, గణేష్ మీరున్నారా? ఎస్ సార్. లాగిన్ చేశారా? ఓకే, చేయండి లేకపోతే. ఓకే, అదేమా ఇప్పుడే చేయాల్సిన పని లేదు. బట్ ఏంటంటే ఏమైనా ఎర్రర్స్ ఉంటే